శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మండే, హ్యాపీ మండే అండి. శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. 2 రోజుల నుంచి అసలు వర్షం అండి వదలట్లేదు, చల్లగా ఉంటుంది కదా. మీ ప్రాంతాలలో కూడా వర్షం ఉందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిన్న లైవ్కి వచ్చి చాట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. లైవ్ ఏ టైం పెట్టాలన్నది కూడా మీరే మెసేజ్ చేయండి, ఓకేనా. వచ్చేసి ఈరోజు టిఫిన్స్ అవి అయిపోయినాయండి. ఇంకా వంట చేస్తున్నాను, పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. డైలీ వ్లాగేనండి. డైలీ వ్లాగ్ కొంచెం వరకు షూట్ చేస్తాను. అందరూ కుకింగ్ వీడియో అంటున్నారు కదా, కుకింగ్ వీడియోనే కొంచెం వర్క్ పెట్టాలి అని అనుకుంటున్నానండి, ఓకేనా. ఈరోజు కొంచెం కుకింగ్ చేసేటివి కూడా పెడతాను, చూడండి, ఓకేనా. వీళ్ళని చూడండి, టిఫిన్ చేసినారు. టిఫిన్ చేశాక ఇంకా ఇద్దరు ఆయన ఫోన్ పట్టుకొని ఆయన ఫోన్లు చూస్తుంటే ఆ పాప చూడండి ఎంత బాగా పడుకుందో. పాప కనిపిస్తుంది, ఆ పక్కన చూడండి, ఒక కప్పుకొని పడుకుంది. ఇదండి ఇక పడుకుని చూసిరా, ఇది పాప. తీస్తే గుర్రు అంటుందండి, చూసిరా లేచిపోయింది. అలా చూడండి, ఇద్దరు ఎంత బాగా కప్పుకొని శుభ్రంగా ఇద్దరు పడుకున్నారు. నేనేమో పని చేస్తున్నాను, వీళ్ళిద్దరేమో పడుకున్నారు. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, వీళ్ళేమో పడుకొని ఫోన్లు చూసుకుంటున్నారు ఇద్దరు. ఏం చేస్తారు బావా హెడ్సెట్ పెట్టుకున్నాడండి, మన మాట వినడు. నేను ఎంతసేపు అరిసినా అంతే, హెడ్సెట్ ఉంది, మన మాట ఏది వినిపించదు అనమాట వాళ్ళిద్దరు లోకం వాళ్ళిద్దరేనండి. ఇంకా నన్ను పట్టించుకోరు. ఇంకా లంచ్ రెడీ అయింది, రండి అంటేనే అప్పుడు వస్తారు ఇద్దరు, అప్పుడు దాకా రారు వీళ్ళు, ఇలాగే ఉంటారు. ఈలోపు ఏమైనా ఈయనకి వెళ్ళే పని ఉంటే ఈయన వెళ్ళిపోతారనమాట. కొద్దిసేపు దొరికితే ఊరికే కూర్చొని ఉంటారు కదా, నడుము నొప్పి లేస్తుంది అనేసి ఊరికి అట్లా ఒరుగుతారు కొంచెం టైం దొరికినప్పుడు. అంతే, ఫోన్లో అటెండ్ చేస్తూనే ఉంటారు కాల్స్, ఫోన్లో ఖాళీగా ఏమి ఉండరు. అంతా చూసిరా, వీళ్ళిద్దరు పని ఇదండి, నా పని అదండి. శుభ్రంగా నిద్రపోయారు. కప్పుదామండి టెజ్ పాపకు, లేదు అంటే పాపం చల్లేస్తుంది, చల్లగా ఉంది కదా, చల్లేస్తుంది. మంచిగా కప్పుకుంటుందండి, కప్పుకొని పడుకుంటుంది. చూసి అట్లా కప్పాలి, కప్పితే మంచిగా పడుకుంటుంది. మీకు చూపించడం కోసం తీస్తున్నాను కదా, అలాగ పడుకున్నారనమాట ఇద్దరు. చూపిస్తాను చూడండి. బాబాను మెల్లిగా డిస్టర్బ్ చేద్దాము. అలా ఫోన్ పట్టుకొని ఏదో చూస్తున్నారు. ఈ బుచ్చి తల్లి చూడండి, ఈ బుచ్చి తల్లి ఎంత మంచిగా బజ్జుకుందో. డిస్టర్బ్ చేసిండు నాన్న, సారీ. చూసిరా, ఇట్లా కడుక్కుంటారు ఇద్దరు రోజు, వీళ్ళిద్దరు పనిది. కూతురుని వదిలేసి అయ్య ఉండడు, అయ్యను వదిలేసి కూతురు ఉండదనమాట. చూసిరా, చెవులో హెడ్సెట్ ఉంది, అందుకే మన మాట అసలు వింటలేరు అనమాట వీళ్ళిద్దరు. మనం ఇప్పటిదాకా అరిసాం కదా, మన మాట అసలు వినిపించుకోరు అనమాట వాళ్ళు అండి. ఈరోజు కాకరకాయ కారం చేద్దామని చూస్తున్నానండి. కాకరకాయ పొడిలాగా కారం అన్నమాట. ఇవి కాకరకాయలు ఉడికించుకున్నాను, కొంచెం సాల్ట్ అది వేసి ఉడికించుకున్నాను, కొంచెం చింతపండు పసుపు వేసి ఉడికించుకున్నాను అవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెంతులు అండి, మెంతులు దోరగా వేయించుకున్నాను. సేమ్ జీలకర్ర కూడా సేమ్ అలాగే దోరగా వేయించుకున్నానండి. మెంతులు జీలకర్ర కొంచెం దోరగా వేయించుకున్నాను. కొన్ని ఎల్లుల్లిపాయలు అండి, కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంత కరివేపాకు కూడా తెస్తానండి. కరివేపాకు పెట్టడం మర్చిపోయాను, కొంచెం కరివేపాకు. ఇవి ఏంటంటే మిక్సీ పట్టాలండి, ఇవి రెండు మిక్సీ పట్టాక పౌడర్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని రెండు. ఈ కాకరకాయలు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఉడికించుకున్నాం కదా, కొంచెం డీప్ ఫ్రై చేయాలి. ఇవి కచ్చాపెక్కగా కొంచెం దంచుకోవాలన్నమాట, అంటే ఎక్కువ మెత్తగా దంచకుండా కచ్చాపెక్కగా దంచుకోవాలన్నమాట. కాకరకాయ కారం చేస్తానండి వీటితోటి, కొంచెంగా వీలున్నంత వరకు సూట్ చేస్తాను, చూడండి, ఓకేనా. చూసారు కదా, కాకరకాయ కారానికి అన్నీ రెడీ పెట్టుకున్నాను. కాకరకాయ రెడీ చేద్దామని ఇంకా మిక్సీ తీస్తున్నాను, చూడండి, మిక్సీ పడదామనేసి, ఓకేనా. మిక్సీ పెడతాను, కొంచెం ఆయిల్ పెట్టేసి దీన్ని స్టవ్ పెడుతున్నాను. కనిపిస్తుందా మీకు? ఒక నిమిషం అండి, చూపిస్తాను. కొంచెం గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక
కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నమాట. చూపిస్తాను చూడండి మీ అందరికీ. ఒక చేతితో పట్టుకొని తీయడం కొంచెం కుదరట్లేదండి. అవి ఎల్లుల్లిపాయలేనండి, ఏమీ లేదు. ఎల్లుల్లిపాయలు నిన్న ఎల్లుల్లిపాయ కారం చేసినాను కదా, ఆయిల్ అనమాట, అది కొంచెం వేసాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక ఇంకా ఇవి ఉన్నాయి కదండి కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకేనా, డీప్ ఫ్రై చేసుకున్నాక ఇంకా పొడి రెడీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటానండి, తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, చూడండి ఇందాక చూపించినాను కదా డీప్ ఫ్రై చేసుకోవాలని. కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం తాలింపు పెట్టుకొని కాకరకాయలు, కారము, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం పొడి మిక్సీలోనే వేసుకొని చేశాను. కొంచెం మెంతులు, జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ వేసుకొని ఇంకా పొడి రెడీగా చేసుకున్నాను. కాకరకాయ కారం తయారైపోయిందండి. మీలో ఎంతమందికి కాకరకాయ కారం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాను అనమాట. మీకు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అనమాట. ఓకేనా, కాకరకాయల కారం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 పచ్చళ్ళు ఉన్నాయండి, పెడతాను. ఎందుకు పెడుతున్నాను అనేది కూడా చెప్తానండి. ఓకేనా, కాకరకాయ కారం అండి. ఇది ఎందుకు చేశాను అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ 1 కేజీ అన్ని కాకరకాయలు అమ్మ చెట్టు పెట్టింది. ఇంటెనక చెట్టు పెడితే కాకరకాయలు అయినాయి అనమాట. 1 కేజీ అన్ని కాకరకాయలు నేను తెచ్చుకున్నాను. ఒకరోజు పులుసు పెట్టాను, ఇంకా మిగిలినాయి కదా, ఉన్నది మేమిద్దరము, ఇంకా అవన్నీ మేము తినలేం కదా, అందుకు పులుసు చేస్తే 2 రోజులే ఉంటుంది. ఇది అనుకోండి నెల 2 నెలలైనా ఉంటుంది. అందుకని నేను కాకరకాయ కారం చేసి పెట్టుకున్నాను. అందులో నాకు చాలా ఇష్టం అనమాట కాకరకాయ కారం అంటే. ఇంకా కారం చేసి పెడితే ఎప్పుడైనా కూర సరిపోకపోయినా, కూర టేస్ట్ నచ్చకపోయినా, లేదా సరిపోకపోయినా, ఎప్పుడైనా కర్రీ సరిపోకపోయినా వేసుకొని తినడానికి ఉంటుందిగా. పప్పు గిన్నె చేసినాం అనుకోండి, 2 పక్కకు పెట్టుకొని తినడానికి ఉంటుంది. అందుకని చేసినాను అండి ఇది. ఓకేనా, అమ్మ వాళ్ళ నుంచి తెచ్చినాను కదా కాకరకాయలు, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఏం కావాలి చెప్పు నీకు. బయట చూడండి ఎంత వర్షం వస్తుందో. ఈ పిల్లకి ఏమన్నా భయం భక్తులు ఉన్నాయా చూడుర్రి, అంత వర్షం వస్తుంది. ఆ వర్షం ఉన్నట్టు ఇప్పుడు ఈమెను బయటకు తీసుకోవాలట. నేను ఎట్లా తీసుకోవాలి చెప్పు, నేను బయటికి తడవవా చెప్పు. అదేపో క్లిప్ తీసుకురాపో, క్లిప్ తీసుకురాపో. ఆడట్లేదని కోపం వస్తుందా మీకు?